అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మేటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి డిసెంబర్లో శాలరీ బిల్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఫ్లాగ్ ఫండ్ అనేది మనకి డైరెక్ట్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ సబ్మిట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి. గెజిటెడ్ ఆఫీసర్స్కి అయితే 100 రూపీస్, అదే నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 50 రూపీస్. ఈ డిడక్షన్ అనేది కంపల్సరీగా చేయాలి. ఇది గవర్నమెంట్ డిడక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్ అయితే ఇది బిల్లు తప్పయి మనకి బిల్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది సబ్మిట్ చేశారా లేదని ఒకసారి చూసుకో. ఈ నెల జీతాల బిల్లో ఫ్లాగ్ ఫండ్ డిడక్షన్ జరిగిందో లేదో నిధి పోర్టల్లో తప్పనిసరిగా వెరిఫై చేయాలి. ఎలాంటి తప్పిదాలు లేకుండా ఈ బిల్లు సబ్మిట్ చేసుకోవాలి. మనకి 25th వరకు ఉంటుంది కాబట్టి ఇంకో 2 days ఉంది. ఒకవేళ బిల్లు ఏదైనా సబ్మిట్ చేసున్నా ఇది లేకుండా సబ్మిట్ చేస్తుంటే మాత్రం అది ఖచ్చితంగా ఎస్టీఓ గారి ద్వారా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వెరిఫై చేసుకొని మళ్ళీ అయినా సరే ఆ బిల్ని రీసబ్మిట్ చేసి ఈ డిడక్షన్స్ ఉండే విధంగా చూసుకోవాలి.